హలో నమస్తే. దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అక్టోబర్ థర్డ్ ఎపిసోడ్ అండి. మీకు ఎంతమందికి అనిపించింది ప్రేరణ గారు ఎక్సలెంట్‌గా ఆడుతున్నారు అని చెప్పి? ఆవిడ గేమ్ చాలా పికప్ అవుతున్నారు. ఆవిడకి ఈ 2, 3 డేస్ నుంచి హెల్త్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదంట. అయినా సరే బాగా ఆడుతున్నారు. గేమ్ పరంగానే కాదు, నిన్న ఆడిన పప్పీ టాస్క్‌లోనే కాదు, చివరి వరకు ఉన్నారు. పప్పీ టాస్క్ అనే కాదు, ఈరోజు చేసిన చీఫ్ చీఫ్ సెలక్షన్ టాస్క్‌లో కూడా ఎక్సలెంట్. అసలు ఆవిడ సంచాలకుగా చేశారు. బాగా చేశారు అసలు. కానీ ఆవిడ నసండి వెనకాల యష్మి గారు. ఆవిడ నస ఏంటో కానీ ఆవిడ అనుకున్న డెసిషన్ రాలేదనుకునేసరికి అసలు బాబోయ్, నస సన్నసన అంటారు కదా, నస టార్చర్ చూపించింది ఈవిడికి. అసలు ఫ్రెండ్, యాక్చువల్గా ఫ్రెండ్సే ఇద్దరు, కానీ ఏంటండి ఫ్రెండ్ అయినా సరే అసలు బాబోయ్ ఆ మాటలు మాటలంటే తిట్టడం అలా కాదు, ఇక ఏదో టార్గెట్ చేసినట్టు. ఏంటి తను సంచాలకుగా ఆడకూడదు, ఫ్రెండ్షిప్ లో ఆడాలి, మన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలిగా అన్నట్టు ఉంది ఆవిడ ఉద్దేశం. మరి అది కరెక్ట్ కాదు కదా. ఆవిడ ఓన్ గేమ్ ఆవిడ చూసుకుంటది కదా ప్రేరణ గారు. మరి ఆవిడ కరెక్టే కదా. ఇప్పుడు సంచాలకుగా అక్కడ ఏదన్నా మన పృథ్వీరాజుకి హెల్ప్ చేస్తే ఎవరి గేమ్ పోద్దండి? పృథ్వీరాజు గేమ్ ఏం పోదు. ఈ వీక్ మొత్తం కష్టపడి చివరి వరకు వచ్చి బాగా ఆడిన ప్రేరణ గారి గేమే తుస్సుమని పోతుంది. అది ఆవిడకి తెలుసు. ఆవిడ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ అనుకుంటా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బాగా స్ట్రాటజీస్ కానీ బాగా ఆడుతుంది. ఒక్కొక్కసారి నోరు కొంచెం అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ 2-3 వీక్స్ గా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఆడుతుంది ఆవిడ. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ పాయింట్స్ పెట్టాలో, ఏ పాయింట్ మీద ఎవరిని మన నామినేట్ చేయాలో, ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తుంది ఆవిడ. టాప్ 5 లో ఉండే క్యాండిడేట్ ఏమో అనిపిస్తుంది. యష్మి గారి గురించి బాబోయ్ చెప్పుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. అంత టార్చర్ చూపించింది ఈ రోజు. ఆ ఏడుపు అది అసలు ఇక గెలవాల్సిందే, పృథ్వీరాజ్ గెలవాల్సిందే అన్నట్టు, పృథ్వీరాజ్ కోసం ఆయన గెలుపు కోసం ఈవిడ వచ్చిందా అన్నట్టు ఉందండి. ఇంక ఎపిసోడ్ లోకి వెళ్తే ఈరోజు మెయిన్ పాయింట్స్ చూద్దాము. ఎపిసోడ్ లోకి వెళ్తే నిన్న మన నబీల్, ప్రేరణ, మన ఓం గారు, అలాగే నిఖిల్, వీళ్ళు నలుగురు మిగిలారు కదా. వీళ్ళ నలుగురిలో ఫైనల్ గా ప్రేరణ నబీల్ ఉంటారు. హౌస్ అందరినీ డిస్కస్ చేసుకుని వాళ్ళిద్దరిలో ఎవరు కావాలంటే ఎవరికాళ్ళు మ్యాక్సిమం నబీల్ వేస్తారు. నబీల్ వేసింది ఎవరు? సీత, నైనిక, మణికంఠ ఐ థింక్, అలాగే నిఖిల్, పృథ్వీరాజ్. మిగిలిన ముగ్గురు మన యష్మి, మన తన పేరు విష్ణుప్రియ, ఓంకార్ గారు. ఓంకార్ కాదు, సారీ, యాంకర్ ఓంకార్ కాదు, ఆదిత్య ఓం గారు. వీళ్ళు ముగ్గురు ఏమో మన యష్మికి వేశారు. మిగతా 5గురు ఏమో నబీల్కి వేశారు. అంటే వాళ్ళకి చెప్పలేదు కానీ వేశారు. అలాగే మనకు చూపించాడు. అంటే మాట్లాడుకునేటప్పుడు ఎవరికైనా ఏంటనేది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు కదా, మనకు చూపించారు అనమాట. సో ఫైనల్ గా నబీల్ కంటెస్టెంట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టాస్క్ చీఫ్ చీఫ్ సెలక్షన్ టాస్క్ అనమాట. మన పృథ్వీరాజ్ గును నబీల్ కి మధ్యలో ఏది ఐఎమ్ మెగా చీఫ్ అని చెప్పి లెటర్స్ ని అరేంజ్ చేయాలి. ఈ మధ్యలో ఈ అబ్స్ట్రక్షన్ ఆ పాత్ లో వెళ్ళుకుంటూ, మన మిలిటరీ పాత్ లా ఉంది, ఆ పాత్ లో వెళ్ళుకుంటూ ఆ లెటర్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఆ సరైన క్రమంలో అమర్చాలన్నమాట. ఇక్కడ నాకు తెలిసినంత వరకు నిఖిల్ కి, యష్మికి అర్థం కాలేదు ఆ స్పెల్లింగ్ ఆర్డర్, ఆ ప్యాటర్న్ అర్థం కాలేదు. ఆవిడ ఐఆమ్ మెగా చీఫ్ అని చెప్పి అనుకున్నారు. మధ్యలో ఐఆమ్ కి మెగా చీఫ్ కి మధ్యలో ఒక స్పేస్, అలాగే మెగా చీఫ్ కింద స్పేస్ అనుకున్నారు వాళ్ళు. మెగాకి చీఫ్ కి మధ్యలో, ఐఆమ్ కి మెగాకి మధ్యలో ఒక స్పేస్, మెగాకి చీఫ్ కి మధ్యలో ఒక స్పేస్, లాస్ట్ లో ఒక స్పేస్ ఉంటుంది అనుకుని ఎంటీ బాక్స్ ఇచ్చారు కదా, ఆ 3 అక్కడ అనుకుని పాపం వాళ్ళిద్దరే చెప్పారు. వాళ్ళిద్దరు అంటే నిఖిల్ చెప్పాడు, యష్మి గారు చెప్పలేదు కానీ నిఖిల్ చెప్పారు. యష్మి గారు అక్కడే ఉన్నారు, ఆవిడే మాట్లాడలేదు. ఆవిడ ముందు నుంచి అంటుంది నాకు స్పెల్లింగ్ ఇల్లు అని. నిఖిల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. పృథ్వీరాజ్ అడిగాడు కూడా, అయి తర్వాత స్పేసా లేకపోతే ఐఎమ్ కలిపి తర్వాత స్పేస్ అని కూడా. మన లైవ్ లో చూసినప్పుడు అంత క్లియర్ గా చెప్పలేదు కానీ ఇప్పుడు ఎపిసోడ్ లో చూస్తే అర్థమైంది. పృథ్వీరాజ్ అడిగాడు కానీ నిఖిల్ చెప్పిన దాన్ని బట్టి నిఖిల్ గుడ్డిగా ఫాలో అయ్యాడు. అంటే గేమ్ పరంగా ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుని ఎలా ఆడాలి, ఓపెన్ చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పి ఆ బాక్సులు కట్టేశారు కదా తాడికి, మన హ్యాండిల్ కి. అది ఓపెన్ చేసేది అవన్నీ బాగా చెప్పాడు మన నిఖిల్. కాకపోతే లాస్ట్ ఆ స్పెల్లింగ్ అరేంజ్మెంట్స్ మాత్రం, ఆ బాక్స్ అరేంజ్మెంట్స్ మాత్రం అతనికి అర్థం కాలేదు. పాపం కావాలని కాదు, అతను కూడా ఐఎమ్
ఐకి, ఆమెకి మధ్యలో స్పేస్ ఉంటదని చెప్పి అతను, నేను ఇంగ్లీష్ మీడియం కాదు నాకు తెలీదు. ఐకి, ఆమెకి మధ్యలో స్పేస్ ఉంటదని చెప్పి అతను గ్రహించలేదు. అదే చెప్పాడు. పృథ్వీరాజ్ పాపం అంత కష్టపడి ఆడి చివరిలో అక్కడ మిస్టేక్ చేసి ఓడిపోయాడు. యష్మి వాళ్ళేమో బాగా ఎంకరేజ్ చేశారు. కాకపోతే మన ప్రేరణ చెప్తూనే ఉంది. పృథ్వీరాజ్ పెట్టే టైంకి, మొత్తం అరేంజ్ చేసే టైంకి ఇంక మనోడు నిఖిల్, మన నబీల్ ఇంకా ఆ బాక్సులు తీసుకుని పెట్టే క్రమం దగ్గరికి ఇంకా రాలేదు కూడా. ఆ పోల్ దగ్గరికి ఇంకా రాలేదు. ఆ బాక్సులు అరేంజ్ చేసే పోల్ దగ్గరికి. ఈ లోపల మన పృథ్వీది అయిపోయింది. అయిపోయి గంట కొట్టే అని నిఖిల్ చెప్పాడు. కానీ తర్వాత తెలియనట్టు ఎవరు చెప్పారు అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ నిఖిలే చెప్పాడు. బెల్ మోగించు అని చెప్పి. కానీ ప్రేరణ అరుస్తూనే ఉంది. వెయిట్ ఒకసారి సరి చూసుకో అని చెప్పి ఆవిడ అరుస్తూనే ఉంది. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి స్పెల్లింగ్ ఇంకా అదే అనుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వినిపించుకోలేదన్నమాట. సో టెక్నికల్గా యాక్చువల్గా మన గేమ్ పరంగా చూస్తే ఫస్ట్ ఎవరు పెట్టారు అని ఆ పరంగా చూస్తే పృథ్వీకి, నిఖిల్కి చాలా, నబీల్కి చాలా గ్యాప్ ఉంది, టైం గ్యాప్. కానీ ఆర్డర్ ప్రకారం ఎవరు అంటే టెక్నికల్గా స్పెల్లింగ్తో సహా స్పేస్తో సహా ఎవరు కరెక్ట్గా పెట్టారంటే నబీల్ కరెక్ట్గా పెట్టాడు. ఆయనకి లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది. ఈ టూ వీక్స్ నుంచి అతనికి మంచి గేమ్, మంచి స్వింగ్లో ఉంది. అతనికి మంచి లక్ కూడా కలిసి వచ్చి మెగా చీఫ్ అయ్యాడు. ఫస్ట్ మెగా చీఫ్ అయ్యాడు. చాలా హ్యాపీగా, ప్రౌడ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ సీత వీళ్ళందరూ కూడా అతనికి చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ తన కాంతారా క్లాన్ లోంచి మెగా చీఫ్ అయినందుకు వాళ్ళంతా హ్యాపీ. ఇక ఈ పక్కన యష్మి మొదలెట్టిందండి ఏడుపు. ఎందుకు? మన ప్రేరణ డెసిషన్ ఓకే, కాకపోతే హెల్ప్ చేయాలి కదా, ఎందుకు హెల్ప్ చేయలేదు? అది ఆవిడ వర్షన్ అదనమాట. ఈవిడ వచ్చి చెప్తానే పృథ్వీరాజ్కి ఎక్కిస్తానే ఉంది. అసలు అదేంట్రా, అలా ఏంట్రా, ఇలా ఏంట్రా, చెప్పాలి కదా. ఐకి ఆమ్కి మధ్యలో ఐ ఆమ్ చూసుకో అని చెప్పాలి కదా, మనకి హింట్ ఇవ్వాలి కదా. అలా ఏంట్రా అని చెప్పేసి, ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్షిప్ లో ఈ మాత్రం చేయలేరా అన్నట్టు ఇలాంటి జుజుబీలన్నీ అంటే చిన్న చిన్నవి చెయ్యాలంట ఫ్రెండ్షిప్ లో. కాకపోతే ఆవిడ అర్థం కావట్లేదు. ఆవిడ ఇండివిజువల్ గా వచ్చింది, ఇండివిజువల్ గా ఆడుకోవాలి. ఆవిడ గ్రాఫ్ పెంచుకోవడానికి చూస్తుంది అని చెప్పి పోయినసారి ఆవిడ సంచాలకుగా చేసినప్పుడు ఏముంది సాక్స్ గేమ్ లో, అందరూ ఆవిడ మీద పడిపోతే ఆవిడ పాపం కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి నాగార్జున గారితో చివాట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి గట్టిగా చేద్దాం అని చెప్పి ఆవిడ గట్టిగానే చేసింది, పర్ఫెక్ట్ గా చేసింది. ఆ విషయంలో మాత్రం ప్రేరణ హైలైట్ అండి. ఈ టాస్క్ సంచాలక విషయంలో కానీ, లేదా పప్పీ టాస్క్ లో చివరి వరకు పరిగెట్టి అసలు చివరిలో నువ్వు ఎందుకు చీఫ్ కంటెండర్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి నబిల్ని, ప్రేరణ గారిని అడిగినప్పుడు, అది చెప్పేటప్పుడు కూడా ఆయాసం అసలు అంత బాగా అంత ఎఫర్ట్స్ పెడుతుంది ఆవిడ. మన ఓం గారు అన్నారనమాట, మ్యాడ్ అయిపోతుంది చీఫ్ అవ్వాలని చెప్పి. కరెక్ట్, నిజంగానే మ్యాడ్ అయిపోతుందండి ఆవిడ. చాలా మారింది, చాలా బాగా చేసింది. తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అరే నేను చెప్పకూడదరా, నేను అక్కడ సంచాలకుని రా బాబు, నేను చెప్పకూడదు, చూసుకోమని హింట్ ఇచ్చాను, చూసుకో, ఆగు అని హింట్ ఇచ్చాను, మీరే అతన్ని బెల్లిగొట్టాయి బొల్లిగొట్టాయి అన్నారు, ఎవరు బెల్లిగొట్టాయి అని చెప్పారని చెప్పి అడిగినా సరే నిఖిల్ తెలియనట్టు అలా పక్కకు జారుకున్నాడు అనమాట. తనకు అర్థమైంది ఇదంతా నా ఫాల్టే అని. కానీ చెప్పట్లా, నేనే తప్పు చెప్పాను అని చెప్పట్లా, పక్కకి వెళ్ళిపోతున్నాడు. సో అతనికి కావాలని చేయలేదండి, పాపం తనకే అర్థం కాలేదు. ఇక్కడ మాత్రం యష్మి గారు మాత్రం టార్చర్ చూపించారు. అసలు ఫ్రెండే కదా, ఫ్రెండ్ని బాబోయ్, ఆ మాటలేంటో, ఆ అరుపులేంటో, నువ్వు చేయాల్సిందే, నువ్వు ఏం చేసావు, మనం ఫ్రెండ్ కదా, హెల్ప్ చేయాలి కదా, సంచాలకుగా నువ్వు నీ ఇష్టం, నీ అంటే ఆవిడ నీ ఆటను వాడుకున్నావు, మాకు ఎవరికి హెల్ప్ చేయలేదన్న ఉద్దేశంతో ఆవిడ ఉందన్నమాట. తర్వాత మన బిగ్ బాస్ని అడుగుతుంది, బిగ్ బాస్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇలాంటిది ప్రేరణ ఇలాంటి గేమ్స్ లో ఉన్నప్పుడు నేను సంచాలకుగా ఉంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే, పగ ఏంటి, మన మణికంఠ మీద పగబట్టి ప్రధానికి పాయింట్అవుట్ చేసి కొంచెం చులకనగా మాట్లాడినట్టు ఈవిడ మీద కూడా పగబట్టింది ఏంటి? ఉండదులేండి, ఫ్రెండ్స్ కదా, దేవుడికి సెట్ అయిపోద్ది నాకు తెలిసినంత వరకు. నాగార్జున గారు చెప్తారు బాగా చేసిందని చెప్పి ప్రేరణ, అప్పుడైనా అర్థం చేసుకుంటది. నిఖిల్గా అర్థమైపోయింది, అందుకే మన పృథ్వీని కన్సోల్ చేశాడు. నెక్స్ట్ ఇంక ఈ హడావుడి అంత అయిపోయిన తర్వాత ఇంకా నైట్ పిలిచాడండి అందరినీ బయటికి పిలిచి, ఇంక ఈ సీజనే మీకు లిమిట్లెస్ అని చెప్పాను కదా, ప్రతి దాంట్లోనూ లిమిట్లెస్ ఉంటుంది, సర్ప్రైజెస్. అలాగే ఈ రోజు అందరూ మామూలుగానే లేచారు, ఒకళ్ళకి ఏమాత్రం కాలరాత్రి అన్నట్టు
గుర్తుండిపోయే రాత్రి అన్నట్టు చెప్పాడనమాట. కాకపోతే నిఖిల్, నబీల్, మణికంఠ ఈళ్ళు ముగ్గురు ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌లో సేఫ్‌లో ఉన్నారు. నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య ఓం గారు వీళ్ళు ముగ్గురేమో ఇంకా సేఫ్ పొజిషన్‌లో లేరు అని చెప్పి అనౌన్స్ చేశాడు. కనీసం ఎప్పటికైనా మన విష్ణుప్రియకి ఉంది. వర్త్ ఉంది. బయట సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆవిడ షోస్ ఇవన్నీ చేసొచ్చింది కదా! అందులో ఈవిడ ఎంటర్‌టైన్ కూడా చేయగలదు. కానీ ఆవిడేంటంటే ఈ అసలు గేమ్ ఆడట్లా. ఇక అంతా పృథ్వీ ఎనకాల తిరిగినట్టే అనిపిస్తుంది తప్పితే మిగతా గేమ్ ఆడట్లేదు. అది కొంచెం అప్పుడు అర్థం చేసుకోవాలి. కనీసం ఇప్పటివరకు ఏమనుకున్నారు అందరూ మణికంఠ ఎళ్ళిపోతాడు వీక్ అనుకుంటున్నారు. కానీ మణికంఠ సేఫ్ అయ్యి ఉన్నాడు అన్నప్పుడైనా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆవిడ గేమ్ మార్చుకుంటే ఉంటది. మరి లేదంటే ఈ ఇప్పుడు 5 వీక్స్ కదా! ఇంకో 2, 3 వీక్స్‌లోనే బయటకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆవిడ మార్చుకుంటదో లేదో చూద్దాం. ఇక విషయానికొస్తే ఈళ్ళ ముగ్గురిని నుంచోబెట్టి ఇక్కడ బిగ్ బాస్ క్లియర్‌గా చెప్పాడండి. బిగ్ బాస్ క్లియర్‌గా చెప్పాడు. మీరు పంపించడం కాదన్నట్టే ఇంటెన్షన్‌తోనే చెప్పాడు. వీళ్ళ ముగ్గురిలో ఎవరు బయటికెళ్ళొచ్చు, ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చి బయటికెళ్ళొచ్చు మీ ఒపీనియన్ ఎందుకు అనుకుంటున్నారని చెప్పాడు తప్పితే ఆయనేమో మీరు ఓటేయండి, మీరు ఓటేసిన వాళ్ళు పంపిస్తా అని చెప్పలేదు. ఎందుకంటే కొంతమంది రివ్యూవర్స్ మన నబీల్‌ని వీళ్ళందరిని వేసుకుంటున్నారు. అందులోను కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ బిగ్ బాస్ ఈ గేమ్ ఏంటి ప్రతిసారి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు పంపించేస్తారుగా ఇంకా ఆడియన్స్ ఓట్లకి ఉపయోగం ఏముంది అసలు వాల్యూ ఇచ్చినట్టు ఏముందని చెప్పి ప్రోమోల్లో చూసో లేకపోతే లీక్స్ వినో వాళ్ళు తెగ డిసైడ్ చేసేసారు. కాకపోతే అక్కడ జరిగింది అది కాదండి. ఆయన క్లియర్‌గా చెప్పాడు బిగ్ బాస్. మీకు ఏమనిపిస్తుంది? ఎవరు వెళ్తారనిపిస్తుంది? ఆ ఓట్స్‌లో ఎవరు లీస్ట్‌లో ఉన్నారనిపిస్తుందో వాళ్ళని మీరు ఒక స్టెప్ ఎదరగా పంపించండి. దానికి రీజన్ చెప్పమన్నాడు తప్పితే మీరు చెప్పిన డెసిషన్ నేను కన్సిడర్ చేస్తానని చెప్పలేదు. వాళ్ళకే అర్థమైంది. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు వెళ్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క స్టెప్ ఎదరకు తీసుకొచ్చారనమాట. ఇది ఫైనల్‌గా బిగ్ బాస్ గేమ్ అండి. ఆయనకి తెలుసు కదా! టీఆర్‌పీ ఎలా పెంచుకోవాలో ఏంటో అని తెలుసు కదా! చేజాతులారా టీఆర్‌పీని పాడు చేసుకోడు కదా! ఆయన చూసుకుంటాడండి. మనం ఏమి దాని గురించి బిగ్ బాస్ ఏదో పడిపోతుంది, ఏదో అయిపోతుందని మనం ఏం తెగ ఫీల్ అవ్వవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు. మనం ఏదో చూసి ఎలా ఆడుతున్నారు ఏంటని మాట్లాడుకుంటే చాలు మనకి. అది చాలండి. అంతేగాని ఈ లీక్స్ ఒకటి పట్టుకుని ఈ ఈ వీళ్ళెళ్ళిపోతున్నారు, వాళ్ళెళ్ళిపోతున్నారు లేదా సీక్రెట్ రూమ్, తోలు ఈ డిస్కషన్స్ ఎక్కువైనాయి. ఆళ్ళకి ప్రశాంతంగా ఏం జరుగుతుందో ఆ ఎపిసోడ్‌లో చూసేదాకా కూడా ఊరుకోవట్లేదు. ముందు ముందే చెప్పేసి అంతా కంపు చేసేస్తున్నారు. ఓకే. ఇంక విషయానికెళ్తే ఫస్ట్ నిఖిల్ ఏమో ఆదిత్య ఓం గారిని చేశారు. ఇంక రీజన్స్ ఏం లేదండి. ఇందులో రీజన్స్ ఏముంటాయి? ఎవరికి ఎవరో ఫ్రెండ్‌షిప్ కొంచెం దగ్గరగా ఉంటారో వాళ్ళని ఉంచుదాం అనుకుంటారు. కొంచెం మనకి అంత క్లోజ్ కాదనుకున్న వాళ్ళు పంపిద్దాం అనుకుంటారు. ఎవరైనా అదే చేసేది. నిఖిల్ ఆదిత్య ఓం గారిని నెక్స్ట్ కంటిన్యూస్‌గా చెప్పేస్తా. ప్రేరణ గారు ఆదిత్య ఓం గారిని, యష్మి గారు ఆదిత్య ఓంని, మన మణికంఠ ఆదిత్య ఓం గారిని, సీత ఆదిత్య ఓం గారిని ఇలా 5గురు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ని నబీల్ ఏమో విష్ణుప్రియని. అలాగే మన పృథ్వీరాజ్ వచ్చి నైనికని. ఇంకొకళ్ళెవరో నైనికానండి. నైనికానే డల్‌గా ఉందని చెప్పి ఇంకొకళ్ళు కూడా నైనికానే వేశారు. ఫైనల్‌గా రివీల్ చేశాడనమాట మన బిగ్ బాస్. మీరు గెస్ చేసిన దాని ప్రకారమే కరెక్ట్ అయింది. ఆడియన్స్ ఓట్‌లో కూడా ఆదిత్య ఓం ప్రస్తుతానికి చివర్లో ఉన్నాడు అని చెప్పి అర్థమైందండి. అని చెప్పాడు. వీళ్ళకే అర్థమైంది అప్పుడనమాట. సో, దీన్ని బట్టి ఇంకా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ రివీల్ చేశారు. మరి వీళ్ళకి అర్థమైందో లేదో. ఇప్పటి నుంచి మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పాడు వాళ్ళకి. అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు. మరి అర్థం చేసుకున్నారో లేదో లిస్ట్‌లో ఎవరున్నారు ఇప్పుడు విష్ణుప్రియ, నైనిక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు డబుల్ ఎలిమినేషన్ ఉంటది. సాటర్డే ఆర్ సండే అని చెప్పేసి ఆయన హింట్ ఇచ్చాడు. మరి వాళ్ళు ఇంకా అర్థం చేసుకున్నారో లేదో తెలీదు. లోపల అందరూ అనుకుంటున్నారు మణికంఠ సేవ్ అవుతున్నాడా? మొన్న యష్మి ఆనంద్ చూసారా? అసలు ఎలా సేవ్ అవుతున్నాడు? ఆడియన్స్ ఏం చూస్తున్నార్రా అని అనింది కదా! అలాగే ప్రేరణ కూడా మణికంఠ అంటే సేఫ్‌లో ఉన్నాడా? ఈ 2 డేస్ ఓటింగ్‌లో మణికంఠ సేఫ్‌లో ఉన్నాడా? అన్నట్టు చూస్తున్నారన్నమాట. వాళ్ళకి అర్థం కావట్లేదు. అతను కార్నర్ అవుతున్నాడని చెప్పి అతను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు.
ఈళ్ళు గూడా అలాగే ప్రతి దానికి అతన్నే ఎలిమినేట్ చేయడం గాని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, అది ఇప్పటికైనా అర్థం చేసుకొని గేమ్ మార్చుకుంటే అందరూ బావుంటది. లేదంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వన్ బై వన్ ఈళ్ళు ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే అండి. మీకెలా అనిపించింది 'ప్రేరణ' గారి ఆట? అలాగే 'పృథ్వీరాజ్' బా ఆడాడు. కానీ టెక్నికల్‌గా ఆ స్పెల్లింగ్‌లో ఆ గ్యాప్స్ ఎక్కడ స్పేస్ ఇవ్వాలో అయి కొంచెం తెలీక మిస్ అయింది గానీ లేతే గెలిచేవాడే. ఓకే. మీకెలా అనిపించిందో ఈ ఎపిసోడ్ కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఈస్ శ్రీకాంత్. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్.